హలో అండి విజ్ఞాన్ గారు. నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి ఆయన వీడియోస్తోనూ పాపులర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సెలబ్రిటీస్కి సంబంధించి తనదైన అభిప్రాయాలు తనదైన ఆరోపణలు చేయడంలో కూడా ఆయన ఈ మధ్య కాలంలో మంచి లైమ్ లైట్లో ఉన్నారని అనుకోవచ్చు. ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటూ పోయి సోను సూద్ గారి దగ్గరకు వచ్చారు. ఆగలేదనుకోండి, అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సోను సూద్ ఏమి అప్పట్లో మనం చూసాం, కరోనా టైంలో విలన్గా చూసిన సోను సూద్ని అందరూ హీరోని చేసేసారు. బట్ అదంతా ఒట్టిదే డ్రామా అని నాన్ వెజ్ మాట్లాడారు. ఎలా చూడాలి? వీడి గురించి మాట్లాడొద్దు అనుకుంటానే ఉంటా, మళ్ళీ మాట్లాడుకునే సందర్భాలు వస్తున్నాయి. బట్ అలా టార్గెట్ చేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. మరి ఇలాంటి వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు మనకు తెలిసిందైనా మనం చెప్పాలి కదా. బేసిక్గా ఏంటి, ఇప్పుడు నాట్ ఓన్లీ సోను సూద్ మొన్న వీడు టార్గెట్ చేసిన మన అమ్మాయి జ్యోతక్కే కావచ్చు, అంతకుముందు అలీ గారే కావచ్చు, అంతకుముందు ఎవరైనా కావచ్చు, నువ్వు నేనే కావచ్చు, వాట్ ఎవర్. వీళ్ళు సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ కోసమే వీళ్ళు సెలబ్రిటీలు అవ్వాల. మధ్యలో వీళ్ళ జీవితాల్లోకి అవి వచ్చాయి. గేమింగ్ యాపే కానీ బెట్టింగ్ యాపే కానీ. అంటే వీళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చాయి? వీళ్ళు పాపులర్ కాబట్టి. వాడికి కావాల్సింది ఎవరైతే పాపులర్లో ఉన్నారో వాళ్ళనే అట్రాక్ట్ చేయాలని. ఓకేనా? ఇప్పుడు ఈ కోణంలో చూసుకుంటే మెట్రో మీద తిరిగింది కదా, మరి ఎల్ఎన్టీ సంస్థ కోట్ల కుంభకోణం అని చెప్పేసి అసలు ఈ బెట్టింగ్ యాప్ వల్లే మెట్రోకి ఆదాయం వస్తుందని మాట్లాడితే ఎలా ఉంటుంది అదే కదా. నాకు కూడా అక్కడ ఒక క్వశ్చన్ మార్కే ఉండింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంటే పెద్ద కుంభకోణం చేసింది, అసలు ఎలా తిరిగింది చెప్పండి, రవాణా శాఖ ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ మాట్లాడాలనుకుంటే దేని గురించి అయినా ఎలా అయినా మాట్లాడవచ్చు. అందరినీ బ్యాడ్ చేయాలంటే ఏ కోణంలో నుంచి అయినా చేయొచ్చు. కానీ ఒకరిని బ్యాడ్ చేసే నేను ఫేమస్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పది. ఆల్రెడీ నువ్వు ఫేమస్సే కదా, కొద్ది గొప్ప ఆ ఊరు ఈ ఊరు ఈ దేశం ఆ దేశం తిరుగుతా ఏవేవో అడ్డమైన వీడియోలన్నీ పెడతా ఉంటావు. నిన్ను కూడా సొల్లు గార్చుకుంటూ చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇట్స్ ఓకే, ఇనఫ్. ఆ ఫేమ్ పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి ఇంకా ఫేమ్ అవ్వడం ఎందుకు? అంత అవసరమే ఉంది. దేశానికి నువ్వు ఒకటివే ఉత్తమ పౌరుడు ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సోను సూద్ గారు కూడా యాప్ని ప్రమోట్ చేశారన్నారు కదా. నేను వీళ్ళందరిని వదిలే నిన్నటి గురించే మాట్లాడుతా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది బ్యాన్ కదా. అవును కదా. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్, నిన్న ఆర్సీబీ బెంగళూరు వాళ్ళతో మ్యాచ్, నిన్ననే Dream11 యాడ్ ఉంది దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటి, పోకర్ బాజియో ఏదో వచ్చింది. బెట్టింగ్ యాప్ అదే, ఐ మీన్ ఇది రమ్మీ సర్కిల్ లాంటి యాప్స్ అవి. బెట్టింగ్ యాప్ Dream11 బెట్టింగ్ యాపే. ఓకే, Dream11 బెట్టింగ్ యాపే. బెట్టింగ్ యాప్ ప్రమోట్ అయింది, గేమింగ్ యాప్ కూడా ప్రమోట్ అయింది. వాళ్ళ అంటే తెలుగు రాష్ట్రాల నిషేధం కదా, దాన్ని బ్లర్ చేయాలి, లేకపోతే ఆ యాడ్ టైంలో కట్ చేసేయాలి. అట్లీస్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు లాంగ్వేజ్లో అయినా సరే స్ట్రీమింగ్ అయినప్పుడు యూ హ్యావ్ టు రిమూవ్ దట్. అవి అంటే మనం చూస్తున్నాం, ఓటీటీ నుంచి తీసేయాలి. అవుతుంది, వస్తున్నాయి. దాన్ని ఇంకేమంటాం చెప్పు. ఇట్లాంటివి వీళ్ళకి కనబడవు. అంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జరిగేదానికి చూడాలి. ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగింది, ఎవరు చెయ్యట్లా ప్రజెంట్ సెలబ్రిటీలు అయితే. అయినా సరే మనకు అక్కడక్కడ కనిపించినప్పుడు వాటిని టార్గెట్స్ ఇంకా ఎందుకండి ఇస్తున్నారు, దీనివల్ల జనాలు చచ్చిపోతున్నారు అని. ఇప్పుడు నిన్న మ్యాచ్ చూసి కూడా రేపేయడం చావచ్చు కదా, బెట్టింగ్లో డబ్బులు పోయి. ఇట్ హ్యాపెనింగ్. ఇట్లాంటి వాటి మీద పోరాడకుండా గతంలో ఎప్పుడో ఒక సెలబ్రిటీ వాళ్ళ లోతుగా వెళ్ళి, ఇప్పుడు సోను సూద్ విషయానికి వెళ్తే ఆయన నిజంగానే విరాళాలు ఇచ్చాడు, చాలామందికి హెల్ప్ చేశాడు, అన్నీ కొనిచ్చాడు, అందరికీ తెలుసు. కానీ నిస్వార్థంగానే చేశారు ఆయన. అది ఇచ్చినప్పుడు ఆయన బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాల, బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బులతోనే ఆయన ఇవన్నీ చేయాల. నెక్స్ట్ ఒకవేళ బెట్టింగ్ యాప్ వల్ల డబ్బులు వచ్చినా కూడా సేవే చేశాడు, 10 మందికి పంచాడే తప్ప ఏమీ చేయాల. ఇప్పుడు నిజంగానే బెట్టింగ్ యాప్స్ త్రూ సంపాదించిన అమౌంట్ తోని ఇవన్నీ చేశారా? అంతే ఎందుకు ఇస్తారమ్మా, నీకు 1000 కోట్లు బెట్టింగ్ యాప్ ఎందుకు ఇస్తుంది? వాడాదేమే ఉండదు. ప్రమోటర్స్ ఎప్పుడైనా సరే కొంచెం పారితోషికం తీసుకుంటారు. అలాగే చిట్టి కూడా చేసింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్. మరి వాళ్ళ పచ్చళ్ళ సేల్స్ అన్ని కూడా బెట్టింగ్ యాప్ వల్లే అవుతున్నాయని కూడా అనొచ్చు. మళ్ళీ ఆలేకే చిట్టికి వీడు సపోర్ట్ చేసాడు. ఇదే అన్వేష్. ఎందుకు అట్లా అంటారు, పాపం వాళ్ళు ఏదో చేసుకుంటాయని. అంతే. ఇప్పుడు చూడు వీళ్ళ మీద పడ్డారు. సో ఈ టంగ్ని ఏమంటావు నువ్వు, ఈ డ్యూయల్ టంగ్ని? నిన్న అలేకే చిట్టిని కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. వాళ్ళ పచ్చల వ్యాపారం కూడా చాలా ఫేమస్. వాళ్ళు కోట్లల్లో పికిల్స్ అమ్ముకున్నారు, ఎన్ఆర్ఐలకు కూడా ఇచ్చారు. అవును, నిజమే కదా. మరి అలాంటప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారని అలేకే చిట్టిని వీడు ఎందుకు టార్గెట్ చేయాలా? ఆడోళ్ళనా? లేకపోతే వీడికి ఆడోళ్ళు అంటే ఏమన్నా సొంగగార్చుకుంటాడా, ఇంకేమైనా చెప్పు? బేసికలీ పెళ్ళిగాని అమ్మాయిలనా, లేకపోతే
వీడు ఎంట పడతారనా? ఎందుకు చేయలేదు? సోను సూద్ని టార్గెట్ చేస్తే ఏమొచ్చింది? శివజ్యోతిని టార్గెట్ చేస్తే నీకేమొచ్చింది? అలీని టార్గెట్ చేస్తే నీకేమొచ్చింది? అతని స్ట్రాటజీ ఏంటో అదే స్ట్రాటజీయే, దాని గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు నిజంగానే గతంలో చేశామని వీళ్ళు ఒప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా చెప్పాడుగా, అవునండి అప్పుడు చేశాను, తర్వాత నేనే విత్డ్రా చేసుకున్నాను. విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడదాం. అది గేమింగ్ యాప్, స్కిల్ బేస్డ్ గేమింగ్ యాపే. అయినా సరే తను విరమించుకున్నాడు ఆ కాంట్రాక్ట్. మాకు వద్దండి తెలుగు రాష్ట్రాల్లో ఇది నిషేధం అని. ఎవ్రీబడి డిడ్. ఇప్పుడు ఇంకా యాడ్స్ వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, నిన్న షాహిద్ కపూర్ యాడ్ అది ఇట్లా వచ్చింది. అది మన దగ్గర బ్యాన్ అయింది, వేరే దగ్గర ఉంది. అది వేరే దగ్గర ఉంది అంటే వేరే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, తెలుగు వాళ్ళే చేసుకుంటారా బెట్టింగ్ యాప్లు ఆత్మహత్యలు? కానీ ఒకట్లే, నిజంగానే బెట్టింగ్ యాప్స్ మనం సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వల్ల ఇంకొంచెం దాన్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఇబ్బంది పడడం, ఒప్పుకుందాం. అలా జరిగినప్పుడు ఆపేయడం మంచిదే. ఆపేయడం మంచిది. ఇంకా యాడ్ వస్తుంటే మనం ఇంకా ఎందుకోండి యాడ్ వస్తుందని అప్పుడు పోరాడాలి. గతంలో ఎప్పుడో చేసిన వాళ్ళని మళ్ళీ లాక్కొచ్చి వాళ్ళని ఏదో చేసి అసలు వాళ్ళ సంపాదన అంతా బెట్టింగ్ వల్లే వచ్చింది, అసలు ఈయన పుట్టిందే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు మాట్లాడడం తప్పు. వాళ్ళ ఆదాయంలో అదో కొంచెం ఏదో వచ్చి ఉంటుంది దాన్ని. అండ్ ఇంకోటి, వాళ్ళకి ఆదాయం అంటే ఏమీ లేదు, సోను సూద్ అన్నీ పంచుతానే ఉంటాడు ఎప్పుడు. అండ్ వీడి సిద్ధాంతం అంటే కష్టపడ్డాడు సంపాదించాడు ఎప్పుడు ఎవరికి పంచడండి అని మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు. వాడికి తెలీదు పంచడం, వాడికి చేతులు రావు పంచడం. అదేంటి అట్లాగా? ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, పేర్లు ఎందుకులే గానీ, లేకపోతే తీసుకుందాం, రతన్ టాటా పేరే తీసుకో. కష్టపడి సంపాదించాడు ఎవడు పంచడు అంట. మరి వాళ్ళందరూ సంపాదించిన డబ్బులు ఎలాగా? మరి ఏమో తెలియదు. కష్టపడ్డాడు ఎవడు పంచడు అని మార్కేసి పడేశాడు ఇతను. సో ఇట్లాంటి లూజ్ టంగ్ వాళ్ళ గురించి నాకు ఇష్టం లేదు మాట్లాడడం. బట్ తెలిసిన వాళ్ళని పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే, ఇప్పుడు వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, చీముడు ముక్కేసుకొని గుట్కాలు నమ్మలే వాళ్ళు, వైన్ షాప్ వెనకాల తన్నుకునే వాళ్ళు, వాళ్ళే కదా వీళ్ళని ఫాలో అయ్యేది. ఎడ్యుకేటర్స్ అయితే ఎవరు ఫాలో అవ్వరు ఇట్లాంటి వాళ్ళని. సో ఆ ఫాలోవర్స్ ఏమనుకుంటారు, సోను సూద్కి నిజంగా ఇన్ని డబ్బులు ఇచ్చాయంటారా, అవును బాగా తిట్టుకుంటారు వాళ్ళు, అమ్మో ఎంత మోసం చేశాడు అని. వాళ్ళందరిని ఎందుకు ఇలా అంటే పొల్యూట్ చేయాలి? మన తెలుగు వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఆయన బాలీవుడ్ వైపుకి వెళ్ళారు. ఆయన తెలుగు వాళ్ళకి కూడా సోను సూద్ సుపరిచితుడే కదమ్మా. అవును, అందుకని తెలుగులోనే ఈ రకంగా బాలీవుడ్ వాళ్ళు వీడిని ఎందుకు ఫాలో అవుతారు? అవ్వరు. మరి ఎందుకు సోను సూద్ గారికి అంటే ఇక్కడ వెళ్ళారు ఆయన? అలీని సరిపోలా, శివజ్యోతి సరిపోలా, లోకల్ గానే ఉంది. సోను సూద్ అంటే నేషనల్ వైజ్. నెక్స్ట్ అంతే ఇట్లా. నెక్స్ట్ ఎల్ఎన్టీని టార్గెట్ చేస్తాడు వీడు. యాక్చువల్గా ఇలా మాట్లాడిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోరా అంటే తీసుకుంటారు. నిన్న వాడెవడో పాపం వైఎస్ భారతి గారిని ఏదో తిడితే అరెస్ట్ చేశారుగా. చేస్తారు, ఎవరన్నా వెళ్ళి కంప్లైంట్లు పెట్టాలి వీడు ఇలా మాట్లాడడం వల్ల. అండ్ ఇప్పుడు వీడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, 25 above కంప్లైంట్స్ ఉన్నాయి. రావట్లా. దమ్ముంటే ఇండియా రమ్మను. ఈజ్ నాట్ కమింగ్. ఏడ చచ్చాడు. యాక్చువల్గా వీడికి ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళ అమ్మని తిట్టాడు కదా, చాలా కేసులు పెట్టారు. నెక్స్ట్ ఇంకోటి ఏమైంది, ఆ అబ్బాయి పరేషాన్ బాయ్స్ పిల్లోడి వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం వీడు. వాళ్ళ అమ్మ వచ్చింది వీడియో ముందుకు వచ్చి చెప్పారు. సో వీడి మీద ఉన్నాయి కేసులు, బోల్డ్ ఉన్నాయి, రావట్లా. ఇప్పుడు వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం మానేసి ఎవరైతే కాస్త మంచి పనులు చేశారని అనుకుంటున్నారో వాళ్ళని ఎందుకు ఇతను టార్గెట్ చేస్తున్నారు? అదే అర్థం కావట్లా. అట్లా ఫేమస్ సోను సూద్ గారిని టార్గెట్ చేయడం వల్ల ఇతనికి వచ్చిన లాభం ఏంటి అది కూడా తెలియట్లా. అదేంటో మరి. ఇప్పుడు మన అలీగారిని టార్గెట్ ఉగ్రవాది తీవ్రవాది అన్నారు కదా, అలా అనడం వల్ల స్పందించలేదు. అసలు అవసరం కూడా లేదు. అలీగారు అమ్మ చిన్నప్పటి నుంచి చాలా మందికి సహాయం చేసినాడు, చాలా మందికి. ఈ బెట్టింగ్ నిన్నగాక మొన్న వాళ్ళ ఆవిడ ఛానల్ పెడితే వచ్చింది. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి యూట్యూబ్ లేని ప్రపంచం నుంచి వీళ్ళు సహాయాలు చేసుకుంటూ వచ్చారు. కరెక్ట్. ఈవెన్ సోను సూద్ అయినా సరే ఇప్పుడు బెట్టింగ్ అన్ని బాగా ప్రమోట్ అవుతున్నాయి, కానీ ఎప్పటి నుంచో సహాయాలు చేస్తున్నాడు ఓటీటీలో. అండ్ తనెందుకు ఒప్పుకున్నాడు అంటే కూడా చెప్తా, చాలా మంది చేశారు కాబట్టి నేను చేశాను అంటాడు. తప్పని తెలిస్తే తను చేయడు. ఒకవేళ తను చేయడానికి కారణం కూడా వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తామంటే ఇంకెక్కువ మందికి సహాయం చేయొచ్చు అని కూడా చేశాడు. ఆ టైంలో అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు మనం అవి గవర్నమెంట్ యాడ్స్ అంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్స్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుకుని కోల్పోతే వాళ్ళు చచ్చిపోవట్లేదా? అంతే కదా. కాబట్టి అది ప్రైవేటా గవర్నమెంట్ అది పక్కన పెడితే తెలియని టైంలో అందరూ చేసిన వాళ్ళే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఆపేశారు. ఈయన టార్గెట్ చేయడం తప్పు. ఇప్పుడు తెలిసి తెలియని తప్పులని మనం మనిషి అంటేనే తప్పు చేస్తాడు. మా అప్పుడప్పుడు తెలుసో తెలియదు పొరపాట్లు అవుతాయి. ఎవరు గట్టిగా కౌంటర్ ఇస్తారు. థ్యాంక్ యూ.